హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ అఖిల అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అదిరే అఖిల. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చూడండి చిన్ను ఇప్పుడు ఇక్కడ ఉంది. చిన్ను మారిపోయిండు. చిన్ను టవల్ గిరిగా టవల్ లేదు బిడ్డ, టవల్. సో ఈరోజు అయితే నా డే బ్లాగ్ తీద్దామని చెప్పేసి అయితే అనుకుంటున్నాను అనమాట. బెడ్రూమ్లోకి దా. సో ఇంకా అమ్మ వచ్చిన దగ్గర నుంచి అయితే నాకు ఫుల్ రెస్ట్. అసలు ఇప్పుడు ఆల్మోస్ట్ వచ్చి 10-12 days అవుతుంది. అసలు ఏమీ పని చేయట్లేదు, తిన్నామా పడుకున్నామా అంతే. ఇంకా అంతే కదా, 9th month వచ్చిన తర్వాత మంచిగా ఫుల్గా రెస్టే ఉంటుంది. అండ్ మళ్ళీ కొంచెం బ్యాక్ పెయిన్ ఎక్కువ వస్తుంది ఈ మధ్య. సో అందుకని చెప్పేసి ఇంకా ఈరోజు ఇల్లు మొత్తం మంచిగా నీట్గా తుడిచేసింది ఇంతకుముందే అంతా. ఇంకా బెడ్షీట్స్ అవన్నీ కూడా మొత్తం అంతా బ్లాక్గా అయినాయి, మిషన్లో సరిగ్గా పోవట్లేవు అని చెప్పేసి నైట్ మొత్తం హాట్ వాటర్లో నానబెట్టేసి మార్నింగ్ ఇంకా అన్నీ ఉతికేసేసింది అనమాట. అంటే మేము కప్పుకునేవి. సో ఇది కూడా, ఈ బెడ్షీట్ కూడా జస్ట్ ఒక 2 days బ్యాకే వేసాము. అంతా చాలా చెత్త వేసేసిండు మా వాడైతే. ఇంకా ఇందులోనే కూర్చోవడము, తినడము, నచ్చకుండా పాలు విసిరేయడము, సో అన్నీ ఇందులో జరుగుతున్నాయి. మార్చి అయితే మళ్ళీ వేసామన్నమాట. కొన్ని బట్టలు అయితే ఉన్నాయి ఇంకా మడత పెట్టాల్సినవి. నేనైతే ఇప్పటివరకు ఏది చేయలేదు. కొంచెం ఈరోజు బెటర్గా ఫీల్ అవుతున్నా కాబట్టి అయితే వీడియో రికార్డ్ చేస్తున్నాను. ఇదైతే ఇది ప్రెసెంట్ అయితే చూడండి, మళ్ళీ వచ్చేసాడు. దాక్కుంటున్నాడు చిన్న బాబు, కనపడనివ్వట్లేదు అనమాట. ఏంటి మమ్మ ఆల్మోస్ట్ ఇంకా డేట్ అయితే దగ్గరికి వచ్చినట్టే. యాక్చువల్గా ఏంటంటే మేము మొన్న డిశ్చార్జ్ అయ్యి వచ్చేటప్పుడు రిపోర్ట్స్ తెచ్చుకోలేదన్నమాట. సో అందులో డాక్టర్ రాస్తాడు ఏ డేట్ రోజు మళ్ళీ రావాలి అనేసి. మేమైతే అక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకోమని చెప్పేసి మేమైతే వచ్చాము. మళ్ళీ లేట్ అవుతుంది అనేసి ఇంకా అందులో ఉంటుంది. ఇంకా ఈయనకేమో టైం కుదరట్లేదు అనమాట వెళ్ళి తీసుకొని రావడానికి. అందుకనేసి అవి అక్కడే పెట్టేసాము రిపోర్ట్స్. ఇంకా మాకు తెలియట్లేదు అనమాట ఎప్పుడు రమ్మన్నారు ఏంటి అనేది. ఇప్పుడు ఇంకా 2 daysలో తెచ్చుకోవాలి. ఎందుకంటే ఇంకా షాపింగ్ చేయాలి, ఇంకేమీ తీసుకోలేదు. బ్యాగ్ రెడీ చేసుకోవాలి. ఎందుకంటే సిజేరియన్ కాబట్టి ఆల్మోస్ట్ ఇంకా డైరెక్ట్గా రమ్మని ఆపరేషన్ అయితే చేసేస్తారు కాబట్టి. చూడండి, మా వాడికైతే వాటర్ కావాలంట. రావట్లేదు చిన్న. చిన్న గుడ్ బాయ్. చిన్న బాబు లాల పోసుకొని వచ్చేసిండే. షిమ్ షిమ్ జిమ్ 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 షిమ్ షిమ్ అయిపోతుందన్నా. అమ్మమ్మ లాల పోసిందా? అమ్మమ్మ పోసిందా? అమ్మమ్మ బాతింగ్ कर दिया ना तुमको? नहीं ड्रेस कहाँ है? ड्रेस चिन्नू नहीं करना ऐसा, नहीं करना. गंदा बैड बॉय. ఇంకా ఇంటి పనులు వంట పనులే కాకుండా అమ్మ అయితే బాబు పనులు నా పనులు కూడా మొత్తం చేసేస్తుందన్నమాట ఒక్కతే. నాకైతే ఇన్ని డేస్ ఇంకా ఈవినింగ్ అయితే బ్యాక్ పెయిన్ రావడము, మార్నింగ్ అయితే కాఫ్ రావడము, ఇంక ఇదే సరిపోయింది. ఈరోజు కొంచెం నాకైతే ఓపిక ఉంది. సో అందుకని చెప్పేసి బెడ్ మొత్తం నీట్గా దులుపుకోవడము. ఈరోజు ఏదన్నా ఓపిక ఉన్నప్పుడే చేసుకోవాలి కదా అని చెప్పేసి ఏదైనా ఉంటే ఇంకా ఇప్పుడే ప్లాన్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇంకా బాబుకి స్నానం చేయించేసి బయటకైతే పంపించేసింది. ఇంకా అమ్మ కూడా స్నానం చేయించింది. ఇది యాక్చువల్గా థర్స్డేది అనమాట వీడియో ఈరోజు పెడుతున్నాను. నాకైతే ఇన్ని డేస్ ఇంకా ఓపిక లేదు కాబట్టి మొత్తం బెడ్ పైన పడుకొని ఉన్నాను. ఎనీ టైం ఎప్పుడు చూసినా పడుకోవడము. ఇంకా అన్నం తినడానికి కూడా నాకు చాలా బ్యాక్ పెయిన్ వచ్చేస్తుంది. కూర్చొని ఇంకా వాల్కి పిల్లో పెట్టుకొని తింటున్నాను అనమాట. ఇప్పుడైతే ఇంకా జస్ట్ 2 days అయిందండి ఆ పింక్ బెడ్షీట్ వేసి. అయినా తొందరగా ఖరాబ్ అయిపోయింది. ఇంకా అమ్మ అనింది వద్దు తీసేసే అని చెప్పేసి అంటే ఇంకా తీసేసాము. ఇంకా మొత్తం అంతా హ్యాండ్తో పిండిందండి. కప్పుకునే చెద్దర్ల దగ్గర నుంచి అన్నీను మొత్తం ఉతికినవి కూడా మంచిగా హాట్ వాటర్లో సర్ఫ్ వేసి నానబెట్టేసి అన్నీ ఉతికేసింది అనమాట. హ్యాండ్ వాష్
ఇక్కడ ఇంకా మా వాడైతే ఏదైనా పరవడం కానీ ఏదైనా మ్యాట్ వేసినా కానీ ఏదైనా కొత్తగా ఇట్లా వేస్తే చాలు దానిపైన వచ్చి ఇట్లా బొరుతా ఉంటాడనమాట. అస్సలు చెయ్యనీయడు కంప్లీట్గా చేసే పనిని. చాలా కోపం వచ్చేస్తుంది ఇంకా నాకైతే. మమ్మీ ఏమో ఇంకా దించింది, ఒక 2-3 టైమ్స్ దించింది, అయినా కానీ ఇంకా మధ్యలో వస్తూనే ఉన్నాడనమాట. ఇంకా అటు ఇటు చేసేసి మొత్తం అంతా బెడ్షీట్ పరిచేసామన్నమాట. సో ఇప్పుడైతే మంచిగా ఫ్రెష్గా అనిపిస్తుంది. నార్మల్గా కూడా అండి అసలు ఒక 3 డేస్కి 4 డేస్కి బెడ్షీట్ అయితే మేము చేంజ్ చేస్తూనే ఉన్నాము. ఈరోజైతే మరీ జస్ట్ నిన్న కాకుండా మొన్నే వేసాము, అయినా కానీ ఈరోజు ఇంకా తీయాల్సి వచ్చింది. ఇంకా ఎట్లాగో న్యూ బోర్న్ బేబీ వస్తే మనం ఎట్లాగో 2 డేస్కి ఒకసారి మార్చుకుంటూనే ఉంటాం కదా. ఇంకా అదైతే మాకు ముందే స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు ఈ చెద్దరు ఉంది కదా, ఇది కూడా మంచిగా హ్యాండ్ వాష్ చేసేసింది అనమాట. ఇంక ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి మమ్మీకి అయితే అసలు 1 మినిట్ కూడా టైం లేదనమాట. వంట చేయడము, బాబుకి స్నానం చేయించడము, తినిపించడము, నాకేదైనా స్పెషల్గా వండి పెట్టడము, నాకు తినిపించడము, ఇంకా ఇదే సరిపోతుంది. ఇంకా ఇక్కడ ఇడ్లీ పిండి అయితే అస్సలు బాగోలేదండి. ఏ మాత్రం అస్సలు నచ్చట్లేదు నాకైతే. ఇట్లా సాగుతుంది, ఇంకా తినాలనిపించలేదు. జస్ట్ ఒక 2 ఇడ్లీ తిని ఇంకా పక్కకు పెట్టేశాను అనమాట. మా మమ్మీ చెప్పింది ఇంకా రవ్వ బాగలేదు అని చెప్పేసి అంటుంది. కొంచెం బేకింగ్ సోడా వేస్తే పొంగుతుంది కానీ టేస్ట్ మాత్రం మారట్లేదు. అస్సలు అంటే అస్సలు నచ్చలేదు నాకైతే. ఇంకా బాబు అయితే బట్టలు వేసుకోమంటే అస్సలు వేసుకోవట్లేదు. ఇంకా మమ్మీ నీ వల్ల అవుతుంది, నాది నీ డ్యూటీ, నా వల్ల కాదు అని చెప్పేసి నేనైతే జడ వేసుకుంటున్నాను. ఇదేమో ఈవినింగ్ అనమాట. యాక్చువల్గా డాక్టర్ డేట్ ఇచ్చారు అని చెప్పాను కదా, అది అందులో రాశాడనమాట మా ఫైల్లో. సో ఆ ఫైల్ అక్కడే వదిలిపెట్టాము. ఆయన ఇంకా మళ్ళీ రిటర్న్గా కాల్ చేసి ఇంకో 4-5 డేస్లో అయితే డెలివరీకి రమ్మని చెప్పారు డాక్టర్. మీరు పెట్టుకోవాల్సినవి పెట్టుకోండి అని చెప్పారు అనమాట. అమ్మో ఇంకా వెంటనే మేము పరుగు ఈవినింగ్ కొన్ని తీసుకునేవి డైపర్స్ అండ్ వైప్స్ కొంచెం ఉంటాయి కదా, సో అవి తీసుకోవడానికి అనేసి మేమైతే బయటికి వెళ్తున్నాము ఈవినింగ్ టైంలో. ఇంకా వెళ్ళి మొత్తం అంతా తిరిగి రావడానికి కొంచెం టైం అయితే పడుతుంది, ఎనర్జీ కావాలి కదా అనేసి పొట్టలో ఒక బనానా అయితే పడేసి ఇంకా మేమైతే వచ్చేసామన్నమాట. మా వాడి కింద కూర్చోవడం అంటే చాలా ఇష్టము, మంచిగా కూర్చొని తిరుగుతాడు. ఇంకా మా మమ్మీకి తిప్పడం ఇష్టము. సో ఆల్మోస్ట్ క్యాంటీన్లో అయితే థింగ్స్ అన్నీ అయిపోయినాయి. ఇంకా లాస్ట్ కదా మాకు కావాల్సిన జస్ట్ న్యూ బార్న్ డైపర్స్ అండ్ వైప్స్ అండ్ ఫేస్కి మా క్రీమ్ అయిపోయింది అనమాట. సో అది ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట. చాలా లిమిటెడ్గా తీసుకుందాము అని చెప్పేసి వెళ్ళాము. యాక్చువల్గా మేము మెయిన్గా వెళ్ళింది ఏంటి అంటే డైపర్స్ అండ్ వైప్స్ కోసము అండ్ బేబీకి హెయిర్ ఆయిల్ లాగా ఏమైనా చూద్దాము అనేసి. జనరల్గా నాకైతే కొబ్బరి నూనె పెట్టడమే కొంచెం సేఫ్ అనిపిస్తుంది, వేరే అన్నీ ఏవేవి కొత్తవి ట్రై చేయడం దానికన్నా. కాకపోతే చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. కానీ బేబీ కోసం మేము వెళ్తే మా ఇంట్లోకి సామాన్లే ఎక్కువ తీసుకున్నాం అనమాట. అసలు ఇంకా ఉన్నాయి కాబట్టి తీసుకున్నాము. మళ్ళీ ఇంకా కలిసి వెళ్ళడం కుదరదు కదా, ఇంకా మమ్మీకి టైం ఉండదు, నేను డెలివరీ అయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు నార్మల్గా వెళ్తానో తెలియదు కదా, అందుకని చెప్పేసి ఇప్పుడే ఇంకా అవసరమైనవన్నీ తీసుకున్నాము. సో చీపురు కూడా చిన్నగా అయింది, సో చీపురు కూడా తీసుకున్నాము ఒకటి. అండ్ ఇల్లు తుడిచే పోచా కూడా కొంచెం ఖరాబ్ అయినట్టు అయిపోయిందనమాట. ఆల్మోస్ట్ ఇప్పుడు 3-4 మంత్స్ అవుతుంది. ఇంకా అక్కడ నుంచి యూజ్ చేస్తున్నాను, అక్కడ ఒక 1 మంత్ యూజ్ చేశాను అంతే, కాకపోతే అంత తొందరగా ఖరాబ్ అయిపోయింది. సో ఇట్లా ఉంటుందన్నమాట క్యాంటీన్ మాదైతే. ఇక్కడ చూడండి బాబు అయితే ఆ వాచెస్ దగ్గర నిల్చొని అస్సలు రావట్లేదండి, ఎంత పిలిచినా రావట్లేదు. ఇంకా మేము అంత సామాన్ అంతా తీసుకున్న తర్వాత ఇది బిల్డింగ్ కౌంటర్ అనమాట. అక్కడ వేరే ఒక్కరు వెయిట్ చేస్తున్నారు అని చెప్పేసి తిరిగి మేము అలసిపోయాము. సో ఇక్కడ కూర్చున్నాము. యాక్చువల్గా అయితే ఇది మొత్తం నిండిపోతుంది ఇప్పుడు. ఇంకా థింగ్స్ ఏమీ లేవో, ఎంటీగా ఉంది కాబట్టి ఇక్కడ బిల్లింగ్ కౌంటర్ కూడా ఎంటీగా ఉంది. నార్మల్గా అయితే బిల్లింగ్ దగ్గరే ½ అన్ అవర్ టైం అయితే పడుతుంది, ఇది మొత్తం ఫిల్అప్ అయిపోతారు. మా వాడికంట వాచ్ కావాలంట. సో దానికోసం వాచ్ అక్కడ కాస్ట్లీ ఉంటాయన్నమాట, అన్ని బ్రాండెడ్వి, ఫాస్ట్ ట్రాక్ ఇట్లాంటివి అండ్ సెంట్స్, పర్ఫ్యూమ్స్, లిప్స్టిక్స్. సో ఈ ప్రోడక్ట్స్ అన్నీ అక్కడ ఉంటాయన్నమాట. అక్కడ నిల్చొని ఇంకా వాళ్ళు డాడీ పెట్టుకుంటారు కదా వాచ్, అక్కడ నిల్చొని ఒక వాచ్ అనేసి అక్కడి నుంచి అసలు రావట్లేదు. ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. ఇంకా డెలివరీకి దగ్గర పడింది కదా అని చెప్పేసి అయితే మా మమ్మీ క్లాత్స్ ఇంకా బేబీకి కావాల్సినవి మ్యాట్స్ అవన్నీ కూడా మంచిగా ఉతికి ఆరేసింది. ఇంకా కొంచెం వర్షం ఆ టైప్లో ఉందన్నమాట. ఎండగొట్టినప్పుడే వేసింది. ఇంకా ఆల్మోస్ట్ ఈ టైంలో కొంచెం రెయినీగా అనిపిస్తుంది, క్లౌడ్ కూడా కొంచెం బ్లాక్గా వచ్చేసింది. ఎండలో చక్కగా ఆరాయి. సో ఆరాకనే మేమైతే ఇంట్లోకి తీసుకొచ్చామన్నమాట. ఇది వచ్చేసి నా కాటన్ డ్రెస్. మీరు ఇదివరకు నేను ఇది వేసుకున్నప్పుడు చూసి ఉండొచ్చు, ఇప్పుడు ఇంకా డ్యామేజ్ అయిపోయింది అనేసి మేమైతే కట్ చేసుకుంటున్నాము కరెక్ట్గా స్క్వేర్ షేప్లో. మా బాబువే చాలా ఉన్నాయండి క్లాత్స్. నేను అది ఇంకా 2 మంత్స్కి ఒకసారి 1 మంత్కి ఒకసారి అయితే ఇంకా కిచెన్లోకి అయితే వాడేసుకుంటున్నాను. ఇంకా పిల్లలకైతే క్లాత్స్ అయితే 1 మంత్కి ఒకసారి అట్లా చేంజ్ చేయడం చాలా బెటర్ అండి. మనం ఎంత మంచిగా వాష్ చేసుకున్నా కానీ ఇంకొక 1 మంత్ 2 మంత్స్ కన్నా ఎక్కువ యూస్ చేయకపోవడమే బెటర్. మా బాబుకి అయితే అప్పుడు మేము చాలా కట్ చేసుకున్నాము. ఇప్పుడైతే జస్ట్ ఒక 20-23 అయ్యాయి అనమాట క్లాత్స్. అవి కూడా చాలా పెద్దగా కట్ చేసాము. మేమైతే ఏ
డిటర్జెంట్ అయితే బాబు అప్పుడు వాడలేదండి. ఫస్ట్ ఒక 2 మంత్స్ వరకు అసలు ఏ డిటర్జెంట్‌లో ఏమీ ఉతకలేదు. మోషన్‌కి వెళ్ళినవి కానీ, టాయిలెట్ చేసినవి కానీ, నార్మల్ వేసుకున్న డ్రెస్సెస్ కానీ అవి ఏవి డిటర్జెంట్‌తో అయితే యూజ్ చేయలేదు. నార్మల్‌గా హాట్ వాటర్‌లోనే ఉతికేసిందనమాట అమ్మ. ఎందుకంటే పిల్లలకి అన్నీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుంది అని చెప్పేసి అన్నీ కూడా నార్మల్‌గా హ్యాండ్ వాషే, మిషన్ వాష్ కాదు, అన్నీ హ్యాండ్ వాషే అండ్ విత్ హాట్ వాటర్. ఇంకా 2 మంత్స్ దాటిన తర్వాత మెల్లిమెల్లిగా అప్పటి నుంచి అయితే మేము బాబుకి సోప్ పెట్టి వాష్ చేయడం అది చేసామన్నమాట. ఇక్కడ చూడండి అసలు మమ్మల్ని అయితే ఇంతసేపు ఏంటంటే మంచిగా పడుకున్నాడు. సో పడుకుని డైరెక్ట్గా వచ్చి నా ఒళ్ళో వాలిపోయాడు. ఫస్ట్ హాయ్ చెప్తే పట్టించుకోలేదు, హాయ్ చెప్తున్నాను అంటే పట్టించుకోలేదు. ఒక 5 మినిట్స్ తర్వాత రియలైజ్ అయ్యి ఆ తర్వాత మళ్ళీ హాయ్ చెప్తున్నాడు. ఇంకా ఈ బ్లాక్ అండ్ వైట్ డ్రెస్ ఒకటి అండ్ ఇది ఒకటి చున్నీ కాటన్ది. ఈ రెండు అయితే మంచిగా సరిపోయినాయి అనమాట. మాకైతే 2023 అయినాయి ఆల్మోస్ట్. ఇంకా మళ్ళీ ఇంకా వెంటనే ఇంటికి వెళ్ళిపోతామా నా సిచ్యువేషన్ బట్టి చూస్తామన్నమాట. అప్పుడేమో ఇంకా వేరేవి. సో ఇక్కడైతే నేను కౌంట్ చేసుకుంటున్నాను అనమాట ఎన్ని అయినాయి అని. సో ఇంతేనండి ఈరోజుకి. నా ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టాటా, బై బాయ్.